అందరికీ నమస్కారం. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి, డైరెక్టర్లకి, అలాగే డయాస్ కింద ఉన్నటువంటి ఆహ్వానితులకు, మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ, సభాధ్యక్షులు గౌరవనీయ పెద్దలు, మిత్రులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, ఫిలిం ప్రొడ్యూసర్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే సుమన్ గారికి, ఇప్పుడే వెళ్ళినటువంటి రేలంగి నరసింహారావు గారు, భారవి గారు, అలాగే లక్ష్మణ్ గారు, కేఎల్ స్టూడియోస్, తదితర ఇతర డైరెక్టర్స్ అందరికి కూడా, ఈ 15 మూవీస్ చేయబోతున్నటువంటి డైరెక్టర్స్ అందరికి కూడా ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ, అందులో మేము కూడా భాగస్వాములమే. ఎందుకంటే 9 ప్రపంచ రికార్డులు ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మనం అందరం కూడా మీరు చేసేదాన్ని బట్టి మనందరం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే ఈ రికార్డ్స్ అనేవి యాక్చువల్గా రామ్ సత్యనారాయణ గారు కొత్త ఏమీ కాదు. ఆయన ఒకే సంవత్సరంలో 13 సినిమాలు చేసి సెన్సార్ సర్టిఫికెట్స్ మాకు సబ్మిట్ చేస్తే దాని మీద కూడా రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ నాకు తెలిసి మొత్తం ఫిమేల్ క్యారెక్టర్స్ అనుకుంటా ఆ మూవీలో ఫిమేల్ క్యారెక్టర్స్ మొత్తం బటర్ఫ్లైస్ లైక్. సో ఆ మూవీ కూడా అంటే చూడండి, వైవిధ్యంగా అంటే సినిమాలో కూడా స్త్రీలకు గౌరవం ఇస్తూ వారి మీద ప్రత్యేకంగా ఒక సినిమాని చేయాలంటే నిజంగా ఒక డేరింగ్ స్టెప్పే, నిజంగా చాలా డేర్ అది. ఆ సినిమా కూడా సక్సెస్ చేస్తూ ఆ సినిమా కూడా ప్రపంచ రికార్డులో ఇవ్వడం జరిగింది. అలాగే డి రామానాయుడు గారు, ప్రసిద్ధ ప్రొడ్యూసర్, ఆయన దాదాపు 30 సంవత్సరాల్లో 150 సినిమాలు చేసి ఆయన రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మన తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కూడా 100కు పైగానే ఇప్పుడు సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దెబ్బతో ఇంకొక 15 సినిమాలు ఆయన ఖాతాలోకి వచ్చేస్తాయి. కాకపోతే ఇంకా కొంచెం బిఫోర్ ప్లానింగ్ చేసుకుంటే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79 సినిమాలు చేస్తే బాగుండేది అసలు. సో ఇంకా ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎంతోమంది నూతన నటీనటులకు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, దీని మీద డిపెండ్ అయ్యే ఎంతోమందికి అవకాశం కల్పించినట్టుగా వారికి ఒక జీవనాన్ని కలిగించే విధంగా ఆయన పాటుపడుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇలాగూ 2026లో మన ఈ 15 సినిమాలు కంప్లీట్ చేసి అప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ వరల్డ్ రికార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో అప్పుడు మనకి 80వ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అప్పటికైనా ప్లాన్ చేసుకొని అందరి సహాయ సహకారాలతో 80 సినిమాలు చేస్తూ 80 ప్రపంచ రికార్డులు కూడా సాధించాలని, అంతేకాకుండా ఈ 150 సినిమాలు కంప్లీట్ చేసి 150 ప్రపంచ రికార్డులో కూడా, అంటే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి ఒక లేడీ ఉన్నారు, సోనాలి ఆచార్య అని చెప్పేసి, మండల ఆర్ట్ చేసి తను 54 ప్రపంచ రికార్డులు ఎట్ ఏ టైం తీసుకున్నారు. అంతకుముందు హిమజా నాయుడు అని చెప్పేసి చిరంజీవి గారి బయోగ్రఫీ మీద చిన్న ఇట్లా 2 ఫింగర్స్ మీద బుక్ మనం మధ్యలో పెట్టామనుకోండి, ఆ బుక్ కనిపిస్తుంది అనమాట, ద స్మాలెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. సో దాంట్లో చిరంజీవి గారి బయోగ్రఫీ రాసి తను 50 ప్రపంచ రికార్డులు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ కూడా నెక్స్ట్ 150 సినిమాలు కంప్లీట్ చేసి 150 ప్రపంచ రికార్డులు కూడా తీసుకోవాలి. అలాగే ఎంతోమంది ఈ టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఇతర డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా తోడు నీడగా ఎలాగో ఉంటున్నారు. ఆయన ప్లానింగ్ ఖచ్చితంగా ఏంటంటే ముందు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఆ ప్లానింగ్ అంతా కూడా మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అంతా ఉంటుంది. కాబట్టి తాపత్రయపడతారు, నిజంగానే ఆ కళ కంటారు, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. సో అటువంటి ప్రయత్నం చేసే గొప్ప వ్యక్తిగా ఆయన ఎన్నో ఇప్పటికే సినిమాలు చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది. సో రేపు ఆగస్టు 15 సారథి స్టూడియోలో జరగబోయేటువంటి ఈ 15 సినిమాలు క్లాప్స్ ఒకేసారి కొట్టడం, 15 కెమెరాస్ కానివ్వండి, 15 డైరెక్టర్స్ కానివ్వండి, 15 స్టోరీస్ కానివ్వండి, కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఒకరే. సో ఆయనకి సహకరిస్తున్నటువంటి మన కేఎల్ స్టూడియోస్ లక్ష్మణ్ గారు కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఇంకొకసారి దీంట్లో నటిస్తున్నటువంటి నటీనటులు కానివ్వండి, అలాగే
డైరెక్టర్స్గా చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ ఆల్ ద సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జై హింద్.